స్తోత్రాలు కూడొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అక్కలకు, అన్నలకు, తాతలకు, అవ్వలకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది వందనాలు కూడా చెప్పట్లే, మేము ఇంకా అవ్వలం కాలేదులేని, ఇంకా మేము తాతలం కాలేదు కదా అని వాళ్ళు కూడా వందనాలు చెప్పట్లే. మంచిది, సంతోషం. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మంచిది. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. ప్రతి సంవత్సరం 26వ తారీఖు గుంటూరు గోరింట్లలో యవనస్తుల కూడిక జరిగేది. ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది. 7 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఏది? ఆదివారం. 7 సంవత్సరాలకి ఒక్కసారి ఇలా వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి దినం. ఏం రోజు ఈరోజు? రిపబ్లిక్ డే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, మంచిది. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం, త్వరగా ముగించుకుందాం. కొద్ది మాటలే, త్వరగా అంటే 1 గంట దాకా అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, బైబిల్లో నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఓ చక్కటి వాగ్దానాన్ని చేస్తున్నారు. చక్కటి వాగ్దానం. యేసయ్య మన జీవితంలో ఓ చక్కటి వాగ్దానాన్ని చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని మన జీవితంలో అది నెరవేర్చబడాలి అని కోరుకోవాలి. ప్రతి వాడు కూడా ప్రభువా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు అని నువ్వు అడిగినట్లయితే తప్పనిసరిగా ప్రభు నీ జీవితంలో ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అడగనిది అమ్మ కూడా అన్నము పెట్టదు. అడిగితే ప్రభు ధారాళంగా దయచేస్తాడు. ఎవరు అడుగుతారా అని యేసయ్య మన కొరకు ఎదురు చూస్తుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆకలైన వ్యక్తి 10 మంది కూర్చొని భోజనం చేస్తూ ఉంటే ఈ ఆకలవుతున్న వ్యక్తికి మనసంతా చూపంతా ఎక్కడ ఉంటుందండి? అటే ఉంటుంది. నేను భక్తుడిని అనుకున్నా, నేను గొప్పోడిని అనుకున్నా, నేను ఆస్తిపరుని, కోటీశ్వరుని అనుకున్నా, ఎంతటి వాడు ఉన్నా ఆకలి సమయానికి 10 మంది కూర్చొని అన్నం తింటా ఉంటే వీడి చూపు మాత్రం అక్కడే ఉంటుంది. ఒకవేళ పిలుస్తారేమో, పిలిచి ఒక ముద్దన్నం పెడతారేమో, పెడితే బాగుండు, ఆకలి తీర్చుకుంటాను అనేవంటి ఆలోచన ఉంటుంది. ప్రతి వాడికి ఉంటుంది. మీకు ఉంటుందో లేదో తెలియదు, కానీ నాకు కూడా ఉంటుంది. నేను మనిషిని కదా, మనిషిని కాబట్టి ఆ తలంపు అనేది ప్రతి మనిషికి హృదయంలో పుడుతుంది. కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారే చాలా చక్కటి మాట అని చెప్పాడు. ఏంటి ఆ మాటను అనే విషయాన్ని మనం చూస్తే, నేను మీకు క్షేమమును కలుగు చేసేదను, నేను మీకు క్షేమమును కలుగు చేసేదను. ఎక్కడుంది మాట? 26వ తారీఖు కదా, జనవరి నెల 26వ తారీఖు, 26వ అధ్యాయము 6వ వాక్యం, లేవి కాండం 26వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట మనకు రాయబడి ఉంది. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటో దయచేసి చూడండి. నేను మీకు క్షేమమును కలుగు చేసేదను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరండి? మనకు ఏం కలుగు చేస్తాడంట? క్షేమము కాదు, క్షేమమును కలుగు చేస్తాను. క్షేమము వేరు, క్షేమము వేరు. క్షేమం అనేది కరువు, క్షేమం అనేది ఆరోగ్యకరమైనటువంటి మాట. సమృద్ధిని కలుగు చేస్తాను అని, నిత్య జీవాన్ని కలుగు చేస్తాను అనేది పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ విషయాన్ని చక్కగా తెలియజేస్తున్నాడు. అందుకని ప్రేమేంది బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నీ జీవితంలో ఈరోజున నీ దేశంలో ఎలా ఉన్నావు, నీ దేశం పరిస్థితి ఎలా ఉంది, నీ గ్రామ పరిస్థితి ఎలా ఉంది, నీ జిల్లా పరిస్థితి ఎలా ఉంది, నీ మండలము, నీ పంచాయతీ, నీ వార్డు పరిస్థితి ఎలా ఉంది అనేది ఒక్కసారి మనం గమనించినట్లయితే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి, చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం ఎవరికి వర్తిస్తుంది అనే వంటి విషయాన్ని మనం చూస్తే మొదట్లో ఒక మాట రాశాడు. ఆ దేశంలో నేను మీకు, చెప్పండి, ఆ దేశంలో నేను మీకు
క్షేమమును కలుగు చేస్తాను. ఏ దేశము? పాలు తేనెలు ప్రవహించే దేశం. ఇప్పుడు మనం అనుకుందాం, పరలోకములో మనకు దేవుడు ఏం కలుగు చేస్తాడంట. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి కానాను దేశాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు కానాను దేశాన్ని ఇచ్చాడు. ఈ కానాను దేశాన్ని పొందుకోవటానికి, స్వాధీనపరచుకోవటానికి, ఎవరి ఆస్తులు వారి పంచుకోవటానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంట? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు పట్టింది. మరి మన జీవితంలో మనం పోరాడుచున్న ఆ దేశం ఏ దేశము? పరలోకము, మహిమ కలిగిన వంటి రాజ్యము, దేవుని సింహాసనము. ఆ నిత్య మహిమలో మనం అది స్వాధీనపరచుకోవాలంటే, ఆ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే, ఆ దేశంలో మనం పాలు పొందాలంటే, పరలోకంలో ఆ మహిమను పొందుకోవాలంటే 40 సంవత్సరాలు కాదు, జీవితాంతం మనం ఆ దేశం కొరకు మనం ఏం చేయాలంట? పోరాడాలి. ఒకటి మనం గమనించండి, మన ఆత్మీయ జీవితంలో మనం పోరాడుతూ ఉన్నాం. ఎంతమంది గమ్యాన్ని చేరతారో, ఎంతమంది తన జీవితాన్ని ముగించుకుంటారో ఎవరికి కూడా తెలియదు. పాలుతేనెలు ప్రవహించే దేశానికి బయలుదేరినప్పుడు వాళ్ళు ఐగుప్తు నుంచి బయలుదేరిన మొదటి నుండి కానాను దేశంలో అడుగుపెట్టేంత వరకు కొన్ని లక్షల మంది ఏమైపోయారంట? ఆకులు రాలినట్టు రాలిపోయారు. ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది పాతి పెట్టబడ్డారు. మరి చనిపోయిన వంటి వాళ్ళందరూ కానాను దేశం చేరారంటే ఎవరు కూడా చేరలేదు. ఇక్కడ కూర్చున్న ప్రతి వాళ్ళు కూడా పరలోకం చేర్చబడతారనే గ్యారెంటీ నాకు ఉన్నా లేకపోయినా మీకు ఉండాలి. నేను అనుకుంటున్నాను, మీరందరూ దేవుని భక్తులే, మీరందరూ దేవుని పిల్లలే, మీరందరూ పరిశుద్ధులే, మీరందరూ ప్రార్థన పరులే, మీరందరూ తప్పనిసరిగా ప్రభు యొక్క సింహాసనం ఎదుట నిలబడతారు అనే ఒక నమ్మకంతో నేను దేవుని వాక్యాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. కానీ నీ జీవితంలో నువ్వు ప్రభు ఎదుట నిలబడతాననే నమ్మకం నీకుందో లేదో నాకు మాత్రం తెలియదు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభు యేసుక్రీస్తు వారే చాలా చక్కగా ఈ మాటను చెప్పారు. అందుకని ఆయన అంటాడు, ఆ దేశంలో నేను మీకు క్షేమమును కలుగ చేసేదను. అక్కడ నేను మీకు ఏం కలుగు చేస్తానండి? ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను, సమాధానం కలుగు చేస్తాను, సంతోషాన్ని కలుగు చేస్తాను, క్షేమాన్ని కలుగు చేస్తాను అంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ దేశంలో అడుగుపెట్టినప్పుడు నేను అన్ని విధాలుగా నేను మిమ్మల్ని చూసుకుంటాను అంటాడు. ఇప్పుడు చాలామంది మనల్ని పిలుస్తూ ఉంటారు, అన్నా మీరు రండి, కూటానికి రండి, లేకపోతే ఫంక్షన్కి రండి, లేకపోతే ఏదో ఒకటి కార్యక్రమం పెట్టుకున్నప్పుడు పిలుస్తారు. అక్కడికి పిలిచిన తర్వాత పిలిచినోడు కనపడ్డాం ఆడు ఎక్కడ ఉంటాడు కూడా తెలియదు. ఏదో మాటకి పిలిచాను కానీ వస్తారని నేను అనుకోలేదన్నట్టుగా తిరుగుతూ ఉంటారు. మొత్తానికి కనపడిన తర్వాత, అన్న ప్రైజ్ లార్డ్ అన్న, మీకోసమే నేను ఎదురు, చెప్పండి అంత దొంగ మాటలు, మీకోసమే నేను ఎదురు చూస్తున్నాను అంటారు. వాడు నా చుట్టూ తిరుగుతాడు, నన్ను చూడలేదన్నట్టుగా నటిస్తాడు, నా చుట్టే తిరుగుతాడు, నన్ను చూడలేదన్నట్టుగా తిరుగుతాడు. నేను పలకరించిన తర్వాత ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చి, అన్న మీకోసమే ఎదురు చూస్తున్నావు అన్నట్టుగా మాట్లాడేస్తారు. మరి దేవుని రాజ్యంలో నువ్వు ఎలా చేర్చబడతావు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాట చెప్పారు, నేను మీకు క్షేమమును కలుగు చేసేదను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఏ విధంగా మనం కలుగు చేస్తాడు అనేది కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం, బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. ద్వితీయోపదేశకాండం బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 40వ వచనంలో ఒక చిన్న మాట రాయబడి ఉంది. ఆ మాటను మనం చూద్దాం. చివర్లో కనిపిస్తుంది చూడండి అమ్మా. నీవు దీర్ఘాయుమంతుడగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను నీవు గైకొనవలెను. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరచుకుందాం ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఈ చదవబడినటువంటి విషయంలో మనం గమనించినట్లయితే మొదటిగా దేవుడు మనకేం కలుగు చేస్తాడంట? మనము నివసించే దేశములో దేవుడు మనల్ని ఏం చేస్తానన్నాడు? దీర్ఘాయుమంతులుగా చేస్తాను. ఏంటండి దీర్ఘాయుమంతులుగా చేస్తాను అంటే ఎలా దీర్ఘాయుమంతులుగా అవుతారు?
ఒక ఐశ్వర్యవంతుడిగా, ఒక సంపన్న కలిగినటువంటి కుటుంబంగా నీవు ఎలా మార్చబడతావు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే ఒక చిన్న మాటను కూడా మనం చూడొచ్చు. ఆది కాండంలో 26వ అధ్యాయంలో ఇస్సాకును గురించి రాయబడి ఉంది. ఇస్సాకును గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆ సంవత్సరం అతడు విత్తనములు వేయగా అతడు 100 ఫలమును పొందెను అని బైబిల్లో రాస్తుంది. ఇస్సాకు ఐశ్వర్యవంతుడిగా మార్చబడటానికి, దీర్ఘాయుష్మంతుడిగా మార్చబడటానికి, ఆస్తిపరుడుగా మార్చబడటానికి ఇస్సాకు కూర్చొని ఉన్నాడా? పని చేయకుండా ఉన్నాడా? దేవుడా నాకు సహాయం చేయమని అట్లా కూర్చున్నాడా? ఏం చేశాడు ఆయన? కష్టపడి పొలమును సేద్యపరిచి ఇత్తనములు వేసి ఆ మొలిసిన ఇత్తనమును నీళ్ళ విషయంలో కావచ్చు, మందు విషయంలో కావచ్చు, పశువుల కాపల విషయంలో కావచ్చు, ఏ పశువు తినిపోకున్నట్లు ఆ పొలం చుట్టూ పంట చేతికి వచ్చేదాకా తను కాపాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేనంటాను, ప్రభుని నమ్మిన నీవు, ప్రభు సన్నిధిలో నడిపించబడుతున్న నీవు, నీ మనస్సును మార్చుకున్నావు, బ్రతుకును మార్చుకున్నావు, నడకను మార్చుకున్నావు, అన్నీ మార్చుకొని ప్రభు సన్నిధిలో నడిపించబడుతున్న నీవు ఆ ప్రతిఫలాన్ని పొందాలంటే నీ జీవితం అనే ఈ హృదయం అనే ఈ పొలాన్ని, నీ దేహం అనే ఈ పొలమును నువ్వు ఏం చేయాలంటే జాగ్రత్తగా దీన్ని కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకు ఎలాగో తన పొలమును పంటను కాపాడుకున్నాడో అలాగే నీ హృదయమును, నీ దేహం అనే ఈ పొలమును నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నిన్ను నీవు కాపాడుకోవాలి, నీ ఇంటి వారిని నువ్వు కాపాడుకొని దేవుని వాక్యము చేత నీవు నడిపించబడాలనేది దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు ఆశీర్వదించబడటానికి గల కారణం ఏంటంటే అతడు ప్రయాసపడ్డాడు. పొలం దున్నాడు, విత్తనం వేసాడు, పంట పండించి పంటను కోసాడు. దేవుడే చెప్తున్న మాట ఏంటి? ఇస్సాకు ఆ సంవత్సరము విత్తనములు వేయగా అతడు 100 ఫలము పొందెను. ఈ రోజున ప్రభుని నమ్ముకున్న నువ్వు చేసే పని, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, పొలం పనులు కావచ్చు, చేతి పనులు కావచ్చు, కూలి పనులు కావచ్చు, విశ్వాసముతో నీవు ప్రారంభిస్తున్నావా? ఈ మధ్య ఒక సహోదరి చెప్పిందంట భర్తతో, అన్నకు ఫోన్ చేయి, నాటేస్తున్నాం కదా, ప్రార్థన చేయించుకుంటే బాగుంటుంది, ఆయన రాలేకపోయారు కదా, సరే ప్రార్థన చేస్తారు కదా, ఫోన్ చేయండి అంటే, ఆయన చేయకపోతే పంటదా అన్నాడంట. ఏంటండి, ఆయన చేయకపోతే మనం పొలం పండదా అన్నాడంట. ఎందుకు పండదండి? బ్రహ్మాండంగా పండుతుంది. పండకేం మానదు. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇస్సాకు విశ్వాసముతో తన పనిని ప్రారంభించి ఆశీర్వాదకరంగా ముగించాడు. ఈ వ్యక్తి ఏమో అసూయతో ప్రారంభించి చివరికి తన ముగింపు ఎలా ఉంటుందంటే నష్టముతోని తన పనిని ముగించుకుంటాడు. ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం అంటాడు. ఆ సంవత్సరం వచ్చేలోపు నువ్వు ఉంటావో లేదో తెలియదు, మరలా వచ్చే పంటను కోస్తావో అనేది లేదు, ఆ పంటను తింటావో లేదో తెలియదు. రాత్రి పగలు ప్రయాసపడుతున్నావు, కష్టపడుతున్నావు, సంపాదిస్తున్నావు, నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు తృప్తిగా అనుభవిస్తావనే గ్యారంటీ భూమి మీద ఎవరికీ లేదు. కానీ దేవుడు ఏం చేస్తానన్నాడు? నిన్ను దీర్ఘాయుష్మంతునిగా నేను నిన్ను చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేయాలంటే నువ్వేం చేయాలో తెలుసా? బైబిల్లో చాలా చక్కగా రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. మొదటి నుంచి చూడండి. మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడిని యెహోవా సర్వకాలము నీకు ఇచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడిగా మార్చబడదు. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరచుకుందాము. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. నీకు ఇచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడిగా మార్చబడాలంటే నువ్వేం చేయాలి? లేవికాండం మరొకసారి చదవాలి. 26వ అధ్యాయం 6వ వాక్యం. మరొకసారి
దయచేసి ఆ మాటను కూడా మీరు చూడండి. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటో మరొక్కసారి 26వ అధ్యాయము 6వ వచనములో రాయబడిన మాట ఏంటో పూర్తిగా చదువుదాం. ఆ దేశములో నేను మీకు క్షేమమును కలుగు చేసేదను. మీరు పండుకొనినప్పుడు ఎవడునూ మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశములో దుష్ట మృగములు లేకుండా చేసేదను. మీ దేశములోనికి ఏ ఖడ్గము ఏ రోగము రాదు. చప్పుడు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేశము సంగతి నీకు అనవసరం, నీ ఇంటి సంగతి నువ్వు చూసుకోవాలి. దేవుడు ఏమంటున్నాడు? చదవబడినటువంటి విషయాల్లో మనం గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడు, మీరు పండుకొనినప్పుడు ఎవడును మిమ్మల్ని భయపెట్టువాడు అసలు ఎవడు కూడా ఉండడు. రెండోది ఏంటి? దుష్టముగాలు మీ దేశంలో లేకుండా చేస్తాను. ఆ తర్వాత మూడోది, మీ దేశంలో ఎటువంటి ఖడ్గము రాదు. ప్రైజ్ ద లార్డ్. అయితే ఏం చేయాలి? దేశంతో నీకు అనవసరం అండి, నీ కుటుంబంతో మాత్రమే నీకు పని. ఈ వాక్య విషయంలో మనం గమనించినట్లయితే నీ కుటుంబ విషయంలో జాగ్రత్త పడాలి. నేను ఒక మాట అడుగుతాను. ఐగుప్తుకి దేవుడు ఏం చేశాడంటే మోషే ద్వారా అనేకమైన తెగుళ్ళను కలుగు చేశాడు. తెగుళ్ళు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? త్వరగా చెప్పాలి. తెగుళ్ళు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీ కుటుంబానికి, మీ కుటుంబంలో ఉన్నవారికి, మీకున్న సమస్తమును వాటన్నిటికీ నష్టము కలగకుండా ఉండాలంటే, ఏ వ్యాధి సోకకుండా ఉండాలంటే, ఎటువంటి తెగుళ్ళు మీకును మీ కుటుంబానికి మీకున్న సమస్తమునకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? త్వరగా చెప్పాలి. మా కొంచెం గట్టిగా చెప్పండి. ఇడ్లీ తినరా లేదా? పొద్దునే ప్రార్థన చేయమని చెప్పాడు అక్కడ యెహోషువ. మోసే ప్రజలతో ఏం చెప్పాడు? గొర్రె పిల్లను వధించి మీ గుమ్మాలకు యేసయ్య రక్తము ప్రోక్షించబడాలి. చప్పడు కొట్టు గట్టిగా. ఏ ఇంటి గుమ్మములకు రక్తము ప్రోక్షించబడుతుందో ఆ కుటుంబానికి తెగులు రాదు, వారిని దాటి వెళ్ళిపోతుంది. మీ దేశంలో కానీ, మీ గ్రామంలో కానీ, మీ ఇంట్లో కానీ ఏ శత్రువు కానీ ఎవరి భయం లేకుండా, ఏ ఖడ్గముతో రాకుండా మీ దేశంలో లేకుండా చేయబడాలంటే మీ గుమ్మానికి, మీ హృదయం అనే గుమ్మానికి యేసు రక్తము ప్రోక్షించబడాలి. ఎప్పుడైతే యేసు రక్తము ప్రోక్షించబడుతుందో అప్పుడు నీ జీవితాలు మార్చబడతాయి, మీరు కాపాడబడతారు. అందుకని ఐగుప్తులో ఉన్న ప్రజలందరికీ మోసే, యెహోషువ వీళ్ళిద్దరు కలిసి, ఆరోను వీళ్ళు ముగ్గురు కలిసి ఇశ్రాయేలు ప్రజలందరికీ చెప్పారు, ఇదిగో ఐగుప్తునకు అనేక తెగుళ్ళు దేవుడు కలుగు చేయబోతున్నాడు కనుక ఆ తెగుళ్ళు మీ ఇంట్లో ఉన్న మొదట పుట్టిన పిల్లలను సంహరింపకుండా ఉండాలంటే మీ గుమ్మాలకు ఏముండాలండి? చెప్పండి, ఏముండాలి? దిష్టి బొమ్మలా? కాలి టెంకాయలా? ఏముండాలండి? ప్రైజ్ ద లార్డ్. ఏముండాలి మీ గుమ్మమునకు? యేసు రక్తము గుర్తుగా కనపడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఐగుప్తు దేశంలో ఎప్పుడైతే ఈ విషయాన్ని ఆరోను, మోసే, యెహోషువ వీళ్ళు ముగ్గురు, కాలేబు వీళ్ళు తెలియపరిచారో, వాళ్ళు ఏం చేశారంట? ప్రతి గుమ్మాన్ని ఒక గొర్రె పిల్లను వధించి ఆ గుమ్మాలకు యేసు రక్తము ప్రోక్షించబడింది. ప్రైజ్ ద లార్డ్. ఏ కుటుంబానికి యేసయ్య రక్తం ప్రోక్షించబడిందో ఆ ఇంట్లో ఎవరికి తెగుళ్ళు ముట్టుకోలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరికి అపాయము తలపెట్టలేదు, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఐగుప్తు దేశంలో క్షేమంగానే ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. అదే ద్వితీయోపదేశకాండంలో ఏమంటున్నాడండి? మేకుచుచున్న దేశంలో నేను మీకు దీర్ఘాయుమంతులుగా చేస్తాను, దీర్ఘాయుమంతులుగా చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వున్న నీ గ్రామములో, నీ దేశములో, నీ ప్రాంతంలో, నీ పట్టణంలోని నా దేవుడు నిన్ను ఏం చేస్తానంటున్నాడండి? దీర్ఘాయుమంతునిగా చేస్తానంటాడు. నువ్వు దీర్ఘాయుమంతుడిగా మార్చబడాలంటే విశ్వాసముతో ప్రారంభించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
ఏ పని చేసినా విశ్వాసముతో ప్రార్థన ద్వారా నీ పనిని ప్రారంభించినట్లయితే నీ ప్రార్థన ఆలకించిన దేవుడు నీ పనిని నూరంతలుగా ఫలింపచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మొదటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ మాటను చక్కగా చెప్పాడు. మరొక్కసారి చదవండి ద్వితీయోపదేశకాండం, మరొక్కసారి దయచేసి చదవండి. మరియు ఏమంటున్నాడండి? మీరును మీ తర్వాత మీ సంతానపు వారును క్షేమము కలుగుటకై దేవుడైన యెహోవా సర్వకాలము, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఏదైనా బాడీకి తెచ్చుకుంటామండి. ఇంట్లో పని ఉన్నప్పుడు ఒక వస్తువుని తెచ్చుకున్న తర్వాత ఎన్ని రోజులు పెట్టుకుంటాం చెప్పండి? పని ఎంతకాలం ఉంటే అంతకాలం వస్తువుని పెట్టుకుంటూ ఆ తర్వాత తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తాం. సరే ఉన్నిలే అని చెప్పి పెట్టుకుంటే ఏమవుతుంది? ఏం పెరుగుతుంది? బాడిగ పెరిగిపోతాయి. రోజుకు 50 రూపాయలు, 2 రోజులు పెట్టుకున్నాం 100 రూపాయలు. సరే ఉన్నిలేని పెట్టుకున్నాం అనుకో 10 రోజులు, అప్పుడు 15 ఎంత? 50, 500 రూపాయలు కట్టాల్సి వస్తుంది. కారణం ఏంటి? దాన్ని తీసుకెళ్ళి ఇచ్చేదానికి కూడా నీకు ఒళ్ళు బరువైంది కాబట్టి ఎంత కట్టాల్సి వచ్చింది? 400 రూపాయలు ఎగస్ట్రా కట్టాల్సి వచ్చింది. ఈ రోజున దేవుని పిల్లలు దేవుని విషయంలో నిర్లక్ష్యమును వహించి దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి రావాల్సినటువంటి రాబడి విషయంలో, ఆయనకి ఇచ్చే విషయంలో ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యమును వహించి చివరికి నష్టపోయి ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోతుంటారు. కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ మాటను చక్కగా చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. మనకిచ్చే దేశములో దేవుడు మనం దీర్ఘాయువంతులుగా చేయాలి అంటే, ఆ విధంగా మార్చబడాలంటే మనం ఏం చేయాలో ఇంకొక మాట చూద్దాం. 39వ వాక్యం. కాబట్టి పైనున్న ఆకాశమందును క్రింద ఉన్న భూమి యందును యెహోవాయే దేవుడని, మరి యొక్క దేవుడు లేడని నేడు నీవు ఎరిగి ఆ ఆజ్ఞలను నీకు చెప్పండి. నువ్వేం చేయాలంట? దాన్ని చెప్పండి, ఏం చేయాలంట? ఆ ఆజ్ఞలను నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. భార్య, 2 పిల్లలు. దేశ పరిస్థితి బాగలేదు. దేశంలో కరువు వచ్చింది. సంపాదన ఏమీ లేదు. తినటానికి తిండి లేదు. దొరకక తిండి దొరికింది అనుకోండి, భార్య పిల్లలు అక్కడ కూర్చొని భర్త ఒకటే తినేస్తాడా? చెప్పండి, తినేస్తాడా? ఏం చేస్తాడు? ఉన్న దాంట్లోనే వాళ్ళని కూడా వాళ్ళు కూడా నాలాంటి మనుషులే అనుకున్నవాడైతే పెడతాడు. వాడు వస్తే చచ్చారు, నేను బ్రతికితే చాలు అనుకుంటే ఇటు తినేస్తాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు, సంఘాల్లో ఉన్నారు, సమాజంలో కూడా లేకపోలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, నీవు దీర్ఘాయువంతుడిగా మార్చబడాలంటే ఇక్కడ అంటున్న మాట ఏంటి? పైనున్న ఆకాశమందును కింద ఉన్న భూమి యందును యెహోవాయే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇలా చక్కగా తెలియచేస్తుంది. ఈ మధ్య భర్త డ్యూటీ నుంచి ఇంటికి వచ్చాడు. డ్యూటీ నుండి ఇంటికి వచ్చిన తర్వాత భర్త చెప్పాడంట, కొంచెం అన్నం పెట్టండి అన్నాడు. అన్నం పెట్టమంటే అది అడుంది పెట్టుకొని తిను అనిందంట. పాపం సర్లే అని చెప్పి పెట్టుకొని తిన్నాడు. సరే ఉదయాన్నే లేచి తన పని తాను చూసుకొని మళ్ళీ డ్యూటీకి బయలుదేరి వెళ్ళాడు. డ్యూటీకి వెళ్ళే టైంలో భార్యతో చెప్పాడంట, ఏమండి టిఫిన్ చేశారు కదా, ఇడ్లీ పెట్టండి తినేసి వెళ్తానంటే, అదిగాడు ఉన్నది తిని చావు అనిందంట. వాడు పాపం బాధపడి బయలుదేరుతూ వెళ్తా పోయేస్తాను బేబీ అని వెళ్ళిపోయాడంట. ఆమె తిట్టినా చేదరించుకున్నా ఎన్ని చేసినా తన భార్యను ప్రేమిస్తూనే ఉన్నాడు.
ఈ భర్త డ్యూటీకి వెళ్ళేటప్పుడు భార్య అనిందంట, ఈరోజు నువ్వు ఇంటికి రావు, నాశనం అయిపోతావు, చచ్చిపోతావు, ఏదో కారు బైకు గుద్దేస్తుంది, నాశనం అయిపోతావు అని చెప్పి శాపనార్థాలు పెట్టింది. బాగా గమనించండి, భర్త లేని తల్లులు వాడు ఎంత బాధపడుతున్నారో వాళ్ళకి తెలుస్తుంది. వారి జీవితంలో వారు ఎంత వేదన అనుభవిస్తున్నారు, ఎంత దుఃఖాన్ని దిగమింగేసుకొని వారి బ్రతుకును ఎల్లబుచ్చుతున్నారో ఒకసారి గమనించండి. తమ పిల్లల కొరకు, తమ కుటుంబాన్ని, తన పరువు ప్రతిష్టను కాపాడుకొని బ్రతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. భర్త విలువ తెలివైన భార్య శాపనార్థాలు పెడుతుంటుంది ఇంట్లో కూర్చొని. వాడు సంపాదించి తెచ్చి పెడతా ఉంటే తిని శాపనార్థాలు పెడతా ఉంటుంది. మొత్తానికి వీడు వెళ్ళి వచ్చే టయానికి లారీ కొట్టింది, యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత చూసినటువంటి వాళ్ళందరూ కలిసి 10 మంది ఎత్తుకొని ఇంటి ముందు తెచ్చి పెట్టారు. ఇంటి ముందు తీసుకొచ్చి పెట్టిన తర్వాత భార్యను అడిగారంట, ఏమండి మీ ఆయన ఎక్కడా అని అంటే, డ్యూటీకి వెళ్ళాడండి. ఆ తర్వాత ఎవరో చెప్పారంటే మీ భర్త యాక్సిడెంట్లో చచ్చిపోయాడండి అంటే, అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే వాళ్ళ భర్తే కన్నులు పెట్టి ఏడుస్తుంది. అప్పుడు లేపిస్తుందంట, లేపి చనిపోయినటువంటి వ్యక్తిని లేపి, బావుగారు లేవండి, నీకు ఇడ్లీలు పెడతాను, భోజనం పెడతాను, ఆకలి అవుతుందని అడుగుతున్నావు కదా, అడిగేవు కదా, ఇప్పుడు లేవండి నేను పెడతాను. ఎప్పుడు? దీపము ఆరిపోయిన తర్వాత, సమయాన్ని పోగొట్టుకున్న తర్వాత. చూడండి, తన జీవితంలో ఏది కోరుకుందో అదే జరిగింది. అతను చనిపోయాడు, ఇప్పుడు కన్నీళ్ళు పెట్టి ఏడుస్తుంది. చనిపోయిన వాడు తిరిగి లేవగలుగుతాడా? కొందరు మూర్ఖురాళ్ళు ఉంటారు, కొందరు మూర్ఖులు ఉంటారు, శాపనార్థాలు పెడుతుంటారు. ప్రతి పురుషుడు రాత్రింపగలు తన కుటుంబాన్ని, తన భర్త, పిల్లలు ఒకరి దగ్గరికి వెళ్ళి ఒకరి మోచేతి కింద నీళ్లు తాగకూడదని ప్రతి భర్త కష్టపడతాడు. భర్త విలువ తెలియని వంటి వ్యక్తి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది, నలుగురికి చెప్తుంది. ఆయన పెద్ద భక్తులే. ఏంటండి ఆయన పెద్ద భక్తులే, ఈయన గురించి పెద్దగా తెలియదు నాకు, నోరు తెరిచాననుకో మొత్తం వచ్చేస్తాయి బయటికి. ఏం చేస్తావు వస్తే? స్త్రీలైనా పురుషులైనా నోటిని అదుపులో పెట్టుకొని దేవుడిచ్చిన ఆవిష్కాల పరిమితిని నువ్వు బ్రతకటం నేర్చుకోవాలి. చూడండి, అంత అయిపోయిన తర్వాత కన్నీళ్ళు పెట్టి ఏడిచి అప్పుడు అంటుంది, లేపావా నీకు ఇడ్లీ పెడతాను, లేపావా నీకు దోశలు పెడతాను, లేపావా నీకు అన్నం పెడతానని కన్నీళ్ళు పెట్టి ఏడుస్తుంది. చనిపోయిన వాడు లేస్తాడా? కాలము సమయాలు మన చేతుల్లో, చెయ్యి జారిపోకముందే జాగ్రత్త పడటం నేర్చుకో. ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా ఏది కూడా నీ ఎంట రాదు, ఏది కూడా నువ్వు తీసుకొని వెళ్ళలేవు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్తున్న మాట ఏంటి? పైనున్న ఆకాశం అందు కావచ్చు, కింద ఉన్న భూమి అందే కానీ ఏ దేవుడు నీకు ఉండకూడదో, ఏ నామమును నీవు ఉచ్చరించడానికి వీలు లేదు, సజీవుడైన దేవుని తప్ప ఇంకా ఎవరిని ఉచ్చరించడానికి వీలు లేదంటాడు. ఈ రోజున ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబ వ్యవస్థ ఏ స్థితిలో నడిపించబడుతుంది, భార్య భర్తల మధ్యలో ఎలా జీవిస్తూ ఉన్నారు, ఎటువంటి ఐక్యత ఆదరణ కలిగి పొందుకొని నడుచుకుంటున్నారు. డబ్బును తప్ప మనిషిని ప్రేమించేవాడు కనపడట్లేదండి ఈ రోజున. డబ్బు కోసం భర్తను చంపేవాళ్ళు ఉన్నారు, డబ్బు కోసం భార్యను చంపేవాళ్ళు ఉంటారు. కాలము ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టదో, కాలము ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టదో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను మీకు చెప్పండి క్షేమమును కలుగు చేస్తాను. ప్రైజ్ ద లార్డ్. ఎలా కలుగు చేస్తాడు? అందుకని ద్వితీయోపదేశకాండములో మనం చదివాం. ఏమని చెప్పండి, ఏమని? నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను అన్నిటినీ నువ్వు ఏం చేయాలంట? గైకొనాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రైస్తవుడు ఎలా ఉండాలి తెలుసా? సామెత ఒకటి ఉంది,
ఏనుగు పోతూ ఉంటే కుక్కలు మురుగుతున్నాయి అన్నట్టుగా ఉండకూడదు. వెనక మాట్లాడుతున్న వ్యక్తి మొరను వినేవాడిగా ఉండాలి. వెనక నీ గురించి నీ ద్వారా ఏదైనా అవసరం ఉండి నేను వెంబడిస్తున్నటువంటి వారి స్థితిని గురించి ఆలోచన చేయగలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. అతనితో మాట్లాడి అతని అవసరత తీర్చే వ్యక్తిగా నువ్వు ఉండాలి. కానీ కాలర్ ఎగరేసుకొని పోయే వ్యక్తిగా ఎప్పటికీ నీవు ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత సంపాదించినా నీ సంపాదన నీతో ఎప్పటికీ రాదు. ఎప్పటికి కూడా నీ సంపాదన నీతో రాదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా చెప్పబడింది. ప్రైజ్ ద లార్డ్. 38 వాక్యం 38 వాక్యం ఒకసారి చూడండి. నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్టు వారి దేశములో నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తిలో నుండి తన మహాబలం చేత నిన్ను వెలుపలికి రప్పించెను. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి విషయంలో మనం గమనించినట్లయితే దేవుడు చెప్తున్న మాట ఏంటి? నీకంటే బలము కలిగిన గొప్ప జనం ఉన్నారు. ఎక్కడా? నేను మీకు ఇచ్చేవంటి దేశంలో, నేను మీకు ఇవ్వబోతున్న దేశంలో బలము కలిగిన గొప్ప జనము ఉన్నారు. వాళ్ళందరినీ నేనేం చేస్తానన్నాడు? చెప్పండి. దేవుడు ఏం చేస్తాడంట? వాళ్ళందరినీ వెళ్ళగొట్టి నిన్ను ఆ దేశంలో అడుగు పెట్టించి ఆ దేశంలో ప్రవేశింప పెట్టించి ఆ దేశాన్ని నీకు స్వాస్థ్యంగా ఇస్తాను. చప్పడు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. దీర్ఘాయుష్మంతులకు చేయటం మాత్రమే కాదు, ఆ దేశాన్ని దేవుడు నిన్ను ఏం చేస్తాడంటండి? నీకు స్వాస్థ్యంగా ఇస్తాడు. ఇస్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని మన దేవుడు ఏమంటున్నాడండి? నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందు నుండి వారిని నేను వెళ్ళగొడతాను. ప్రైజ్ ద లార్డ్. ఖడ్గము వాడాల్సిన అవసరం లేదు, ఆయుధాలు వాడాల్సిన అవసరమే లేదు. నీకు ఉండవలసింది ఒకే ఒక ఆయుధం. ఏంటి ఆ ఆయుధము? స్తుతి అనే ఆయుధము. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరచుకుందాము. నీ నోట నుండి ఎప్పుడైతే నువ్వు స్తుతులు మొదలు పెడతావో, నువ్వు స్తుతించుట వలన ఆ స్తుతులు నీ వెదుట ఉన్న కోట గోడలన్నిటిని ఏం చేస్తుందంట? చెప్పండి. నీ ముందు ఉన్న కోట గోడలన్నిటినీ కూల్చివేస్తుంది. స్తుతులు నీ స్థితులను మార్చేస్తుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ మాటను చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని ఆ దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా మార్చబడాలంటే పైన ఆకాశం అందుకని కింద భూమి అందుకని ఏ దేవుడు నీకు ఉండకూడదు. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటి? దేవుడు ఆ ప్రజలను వెళ్ళగొట్టి నిన్ను ఆ దేశాన్ని స్వాధీనపరచాలంటే మరొక దేవుడు నీకు ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ విషయం రెండవ మాట ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 6వ వాక్యం. నీ దినములన్నిట ఎవ్వడును వారి క్షేమమునైనను మేలునైనను విచారింపకూడదు. మనం అప్పుడప్పుడు చెప్తుంటాం, దుష్టునికి చెప్పండి ఎక్కడ ఉండాలంట? దుష్టునికి దూరంగా ఉండాలి. ఎక్కడ ఉండాలి చెప్పండి? దుష్టునికి నీవు దూరంగా ఉండాలి. దుష్టునికి దూరంగా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. చెప్పబడుతున్న మాట ఏంటి? నీ దినములన్నిటి ఎవడును
ఎవరైనాను కూడా, నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ సంతతి వారు కావచ్చు, నీ సమాజపు వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీతో ఉన్న వాళ్ళందరూ, ప్రైజ్ ద లార్డ్, యెహోషువ, మోసే, నీ దినములన్నిట్లో ఎవ్వరూ కూడా నీ ఎదుట ఆ మాటను మాట్లాడకూడదు. ఎవరిని? నీకు వ్యతిరేకంగా, నీకు విరోధంగా ఉన్న ఆ జనము, నువ్వు స్వాధీనపరచుకోవలసినటువంటి ఆ దేశాన్ని ఎవరైతే ఆక్రమించుకొని నివసిస్తున్నారో ఆ యొక్క ప్రజల విషయంలో ఎంత మాత్రమును కూడా నీవు వారి క్షేమాన్ని కోరొద్దు. రెండోది, వారి మేలును నీవు కోరవద్దు, అసలు విచారణ కూడా నీవు చేయవద్దు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏంటండి దేవుడు చెప్తున్న మాట ఏంటి? వారి క్షేమమును కానీ వారి మేలును కానీ కోరాల్సిన అవసరం లేదంటాడు. ఎటువంటి వ్యక్తులను కోరకూడదండి? ఇప్పుడు నీ బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఏంటంటే నువ్వు ప్రభుని నమ్మే, వాళ్ళు ప్రభుని నమ్మలేదు, నువ్వు వాళ్ళు క్షేమాన్ని కోరుతున్నావు, బాగానే ఉంది, కానీ వాళ్ళు నీ క్షేమాన్ని కోరుతున్నారా? సరే, ప్రభు నమ్ముకున్నావు, బాగుపడ్డాడు, చాలు, అంతకంటే ఏం కావాలి అని అనుకుంటారా? అనుకోరు. వాడిని ఒంటరిగా చేయాలి, ఆ కుటుంబానికి దూరంగా పెట్టాలి, మనం ఏ ఫంక్షన్కు వాళ్ళని పిలవకూడదు, ఎటువంటి కార్యక్రమానికి వాళ్ళను పిలవకూడదు, వాళ్ళతో ఎవరు కూడా మాట్లాడకూడదు, వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదు, వాళ్ళని పిలవకూడదని వాళ్ళే మాట్లాడుకుంటారు. వాళ్ళు మాట్లాడుకుంటారు, బాగానే ఉంది, నీకన్నా సిగ్గు ఉండాలిగా. వాళ్ళు మాట్లాడుకున్నారు, వాళ్ళు నీకు దూరం పెట్టారు, బాగానే ఉంది, నువ్వు మాటికి ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు? కారణం ఏంటి? వారితో నీకు సాంగత్యం ఏంటి? వారు అన్యులు, దేవుని పిల్లలు, మీరు దేవుని ప్రజలు, వారు అన్యులు, లోకానుసారమైన మనుషులు, వారితో నీకేం పని? వారి కొరకు ప్రార్థన చేయి, మారాలని కోరుకో, కానీ చావాలని కోరుకోబాక. దేవుడు చెప్తున్న మాట ఏంటి? ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, నీ దినములన్నిట ఎన్నడును ప్రైజ్ ద లార్డ్, వారి గురించి నువ్వు మేలైనను ఏ విషయంలో విచారించడానికి వీలు లేదని చెప్పాడు దేవుడు. దేవుడు చెప్పింది ఏంటి? ఇక్కడ జరిగింది ఏమిటి? 5వ వాక్యం చదవండి. అయితే దేవుడైన యెహోవా బిలాము మాట విననోళ్లకు ఉండెను, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నిమిత్తము ఆ శాపము ఆశీర్వాదముగా చేసిన. చప్పడు కొట్టి గట్టిగా కొట్టాలి, గట్టిగా. మన దేవుడు ఎవరు? ఎంతమంది మనల్ని లేకుండా చేయాలని చూసినా, ఎంతమంది విరోధులై ఉన్నా, ఎంతమంది శత్రువులై ఉన్నా, ఎంతమంది నిన్ను మట్టి కల్పించాలని కోరుకొని ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు ఏం చేస్తాడంట? ఆ శాపమును, చెప్పండి, ఆ శాపాన్ని చెప్పండి, ఏం చేస్తాడు? కొంచెం చెప్పండి బాబు గట్టిగా. ఏం చేస్తాడంట? శాపమును కాస్త దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇక్కడ బిలాము మాటను దేవుడు విన్నాడా? విన్నాడా? చెప్పాలి. బిలాము మాటను దేవుడు విన్నాడా? ఏదట్టు చూస్తున్నారు? విన్నాడా దేవుడు? వినలేదు. ఎందుకు వినలేదు? బిలాము ఒక ప్రవర్త, పరిశుద్ధాత్మ పూర్ణుడు, ఆత్మాభిషేకాన్ని పొందినటువంటి వాడు బిలాము, ఒక దేవుని సేవకుడు. సర్వ సమాజముతో ఏదైతే మాట్లాడతాడో ఆ నోటు నుండి వచ్చు మాటను నెరవేర్చిన వంటి దేవుడే తాను తీసుకున్న నిర్ణయాన్ని దేవుడు కాదని ఆ నోటు నుండి వచ్చిన శాపకరమైన మాటల్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. మరి నువ్వెందుకు ప్రార్థన చేయట్లేదండి? నువ్వు చేసే ప్రార్థనే ఎదుటివాని శాపకరమైన మాటలు నీ కుటుంబానికి దీవెనకరంగా మార్చబడును గాక. అవి నీ జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. కలవరాల నుండి దేవుడు నిన్ను తొలగించును గాక.
అనేక సమస్యలు, నిందల, అవమానాల నుండి నా ప్రభువు నిన్ను విడిపించునుగాక. ఎందుకన్నారు ఆమెనని? తొలగించాలనే కదా. అంటే మీకు శత్రువులు ఉన్నారనే కదా మీరు అనింది. ఇప్పుడు శత్రువులు ఉన్నారనే కదా. బయట పడట్లేదు కానీ లోపల లోపల నలిగిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. లోపల లోపల చీకటిలో విలైతాండం ఆడుతుంటారు. మైక్ ఇచ్చినప్పుడు మాత్రం పాట పాడదు. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ్య. లోపల మాత్రం గుండె గుప్పు గుప్పు అంటుంటుంది. ఏంటంటే గుండె మాత్రం గుప్పు గుప్పు అంటుంది. పాట ఏమో యేసయ్యది, భయం ఏమో సాతానుగాడు భయం. లోపల ఏమవుతుందో ఏమో, ఏం జరుగుతుందో ఏమో, నా బతుకు అందరికి తెలిసిపోద్దేమో, నా పరిస్థితి అందరికి తెలిసిపోద్దేమో. తెలిస్తే ఏమైతే అన్నావా? బిలాము పోగొట్టుకున్నట్టు నువ్వు కూడా పోగొట్టుకుంటావు కృపని. దేవునికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి విరోధంగా నువ్వు ఏం చేసినా మీరు అనుకుంటారు, నేను పాస్టర్ గారికి విరోధంగా మాట్లాడుతున్నాను, ఇదిగో అక్కకి విరోధంగా మాట్లాడుతున్నాను, నేను ఇదిగో అన్నకి విరోధంగా మాట్లాడుతున్నాను, వీళ్ళకి విరోధంగా నేను అని నువ్వు అనుకోవచ్చు. కానీ వాళ్ళందరూ ఎవరు తెలుసా? దేవుని, చెప్పండి, దేవుని చెప్పండి, వాళ్ళందరూ ఎవరో? దేవుని పిల్లలు. ప్రైజ్ ద లార్డ్. అందుకని బైబిల్లో రాసిన మాట ఏంటి? నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని నీవు సెలవిచ్చితివి, వాగ్దానం చేశావు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ప్రేమేందని బిడ్డలారా, ఈ రోజున మీ జీవితంలో మీరు ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు, మీరు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. మీ కుటుంబంలో, మీ జీవితంలో సమాధానం లేకుండా కలగటానికి గల కారణం ఏంటి తెలుసా? అప్పటికప్పుడే భక్తి, అప్పటికప్పుడే ఎదుటోని నాశనం అయిపోవాలి, మట్టి కొట్టుకొని పోవాలి, ఏంటండి దుమ్ము కొట్టుకొని పోవాలి, ఇంకా జీవితంలో కనపడకూడదు. మిమ్మల్నే కాదు, నన్ను కూడా కోరుకుంటారు సావాలని. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ రక్షణ మార్గంలో నడిపిస్తున్నాం కాబట్టి. నన్ను కూడా చావాలని కోరుకునే వాళ్ళు లేకపోలేదు ఇక్కడ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ విషయాన్ని చాలా చక్కగా ప్రభు తెలియచేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని బిలాము ఏం చేశాడంటండి? ఏం చేశాడు చెప్పండి? బిలాము ఏం చేశాడండి? అందుకని దేవుడు ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు. మరలా చదువుతారా? 23:6 తొందరగా. 23:6 అదేనా? నీ దినములన్నిటిను ఎన్నడును వారి క్షేమమునైనను వారి గురించి మేలు విషయంలో కానీ విచారణ చేయకూడదని దేవుడంటే ఈయన ఏం చేశాడు? పాస్టర్ గారు అట్లా చెప్తాడు, పదరా. పాస్టర్ గారు అట్లే చెప్తాడు, పాస్టర్ గారు అట్లే చెప్తారు. పదాన్నం అంటే పాస్పోర్ట్ లేకుండా పోతుంది. ప్రైజ్ ద లార్డ్. నరకానికి పాస్పోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. పరలోకం అనే పాస్పోర్ట్ క్యాన్సిల్ అయ్యి ఏంటంటే నరకం అనే పాస్పోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. బిలామే అంతటి గొప్పవాడండి. బిలాము నోట నుండి వచ్చు ప్రతి మాటను దేవుడు స్థిరపరిచినాడండి. బిలాము నోట నుండి వచ్చు ప్రతి మాటను నెరవేర్చిన దేవుడు. బిలాము ప్రవర్తనను చూసి, తనకున్న ఆశను చూసి, తనకున్న చెడు ఆలోచనను చూసి ఇశ్రాయేలు ప్రజలకు హాని కలగకుండా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆ శాపకరమైన మాటలే దేవుడు వాటిని ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆశీర్వాదకరంగా మార్చటానికి గల కారణం తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు బలము కలిగిన గొప్ప జనము, ప్రార్థన పరులు, ప్రార్థన వీరులు వాళ్ళు. మరి నీకుందా ప్రార్థన? ఒంటిలింగం లాగా ఇంట్లో ఒక్కడే ఏలాడుతూ ఉంటాడు, గబ్బిలంలాగా. భార్య ప్రార్థన చేయదు, పిల్లలు ప్రార్థన చేయరు. ఈ గబ్బిలంలాగా ఒక్కడే ఏలాడుతుంటాడు లోపల. స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు అంటే నువ్వు చూసుకొని నేను లేచిపోతున్నానయ్యా అంటాడు. ఆమె
ఇదే ప్రార్థన. ఏంటంటే మోకరిస్తాడు, కొడుకు వచ్చి మీద పడతాడు, ప్రార్థన చేస్తాడు, కూతురు వచ్చి ముందున్న బైబిల్ ఎత్తుకొని పోతుంది, ప్రార్థన చేస్తాడు, ఒకడు వచ్చి చెవుల్లో ఏలు పెడతాడు. ఏంటండి ప్రైజ్ ది లార్డ్. ఆ పిల్లల్ని పట్టుకునే దానికి పిల్లలు తల్లిదండ్రులు లేరా? అంతా నాదని నువ్వు పూసుకుంటే ఉపయోగమే ఉంది? మనవడు మనవరాలని ఎత్తుకుంటే వాడు చెవులో పెడతాడు, ముక్కులో పెడతాడు, ఇంకా ఎక్కడైనా పెడతాడు. నీ ప్రార్థన జీవితాన్ని ఏం చేస్తాడు? ప్రార్థన జీవితాన్ని నాశనము చేస్తాడు. అందుకని బిలాము అంతటి గొప్ప ప్రవర్తే వాళ్ళ మేలు కోరి బయలుదేరాడు. శత్రువు లేక మేలు కోరాడు. రాత్రి చెప్పాను, తాగుబోతుడు ఏం చేస్తాడు? వాడికి బాటలు ఇచ్చేస్తే చాలు, న్యాయాన్ని అన్యాయం చేసేస్తాడు, అన్యాయాన్ని న్యాయంగా తీర్పు తీర్చేస్తాడు. దేని కొరకండి? మనిషి ముఖం చూసినాడు కాదు వీడు, స్నేహం ముఖం చూసినాడు కాదు వీడు, ఒక క్షేమాన్ని కోరుకునే పాస్టర్ గారి ముఖాన్ని చూసినాడు కాదు వీడు. అలాంటి వ్యక్తులకు కీడు చేసేవంటి వాళ్ళు లేకపోలే సమాజంలో. ఒకవేళ బహుశా స్థితిలో ఉన్నావేమో, ఆ స్థితి నీకు కలగకుండా జాగ్రత్త పడు. ప్రైజ్ ది లార్డ్. బిలాము దేవుని దగ్గర అంటాడు, ప్రభువా నేను వాళ్ళని ఆశీర్వదించాలని వస్తే నువ్వు ఎందుకు ఇలా చేసావు అంటాడు. ఒరే, నిన్ను పుట్టించింది ఎవర్రా? నిన్ను ఇప్పుడుదాకా కాపాడింది ఎవరు? తల్లి గర్భంలో నిన్ను రూపించింది ఎవరు? నేను. నువ్వు నా మాట వినకుండా పనికి మాలినోడు మాట నేను వాడుతూ పోతావు ఏంట్రా దరిద్రుడా? ఏంటంటే ఎవరితో ఉండాలి నువ్వు? దేవునితో ఉండవలసిన వాడివి దేవునితో ఉండకుండా, సేవకుడితో ఉండవలసిన వాడు సేవకుడితో ఉండకుండా పనికి మాలినోడితో పోతే ఇంతే ఉంటుంది. బొక్క బోర్లబడి ఉన్న పళ్ళు రాళ్ళు కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. బిలాము చేసింది అదే. దేవునికి వ్యతిరేకంగా వెళ్ళాడు, దేవుని ప్రజలను దూషించాలని వెళ్ళాడు. దేని కొరకండి చెప్పండి? దేని కొరకంట? సన్మానం కొరకు, బహుమతి కొరకు, గిఫ్ట్ కొరకు వెళ్ళాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? దాన్ని చెప్పండి ఏం చేశాడు? చదవండి మరొకసారి మాటని. 23వ అధ్యాయం 5వ వాక్యం ఏమంటున్నాడు? అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాటను, అది బిలాము మాటను దేవుడు విన్నాడా? 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 ఎంత మాత్రము కూడా బిలాము మాటను దేవుడు వినలేదు. మరి నీ మాట ఎలా వింటాడు? ఆలోచించుకో ఒకసారి. నీ మాటను దేవుడు ఎలా వింటాడు? పామును ఎంత పాలు పోసి చాకినా అది విషమే, చెప్పండి, విషమే కక్కుతుంది కానీ బంగారం కక్కుతుంది? చెప్పండి. కొందరు విశ్వాసులు ఉంటారు, వారిని ఎంత ప్రేమించినా, ఎంత చేరదీసినా, ఎంత గౌరవించినా, వారికి ఎంత విలువిచ్చినా వారి హృదయ అంతరంగంలో విషము కలిగి ఉంటారు. వాళ్ళ హృదయ అంతరంగంలో ఉన్న విషయాన్ని చెప్పండి, ఆ రాక్షసి తత్వాన్ని ప్రవర్తిస్తుంటారు కొంతమంది. చెప్తుంటే చూసావా ఎట్ట మాట్లాడుతున్నాడు? అందుకని నాకు గెట్టదు, అందుకని నాకు నచ్చదు, అందుకని ఈ మందిరానికి రాను. అది ఏంటంటే అందుకని నేను ఈ మందిరానికి రాను అనేది. నువ్వే నన్ను తీసుకొచ్చావు ఇక్కడికే. చొక్క నీళ్ళు తాగిని చెప్తా. ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే వీడు అంటుంటాడు, అందుకనే నేను రాంది. పాస్టర్ గారు ఇటు మాట్లాడేది ఏముంది? వాక్యం చదివితే కదా తెలిసేది నీకు. వాక్యంలో ఏముంది? బిలాము విరోధంగా వెళ్ళాడు. దేవుడు తన నోటిని శాపం మాటలు మాట్లాడకుండా ఆశీర్వాదకరమైన మాటలు అరక్కపోయి ఇరుక్కున్నంటే ఇదే. ఏంటంటే వాడి మాట ఇంటివి పోతివి. అక్కడ దేవుడు ఏం చేశాడు? శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చేసాడు. ఈడేమో అక్కడ ఇరుక్కున్నాడు, శారీరకంగా తన్నులు తినాల్సి వచ్చింది. ఆత్మీయంగా అభివృద్ధి పరచబడవలసినటువంటి వాడు చివరికి బిలాము
బలాగు చేతుల్లో ఇరుక్కున్నాడు. ఏమయ్యా, బుద్ధి ఉందా నీకు? ఈయనెవరు? ఒక సేవకుడు, ఆయన రాజు. ఒక విషయం తెలుసా, మొన్న 20వ తారీఖు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయన పక్కన ఒక సేవకుడు ప్రార్థన చేస్తానంటే తల వంచాడు. తల వంచిన తర్వాత ఇతను ఎక్కడ చేపెట్టాడు తెలుసా? భుజం మీద చేపెట్టి ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ వ్యక్తికి భుజం మీద చేపెట్టి ప్రార్థన చేస్తుంటే ఆ వ్యక్తి తల వంచి ప్రార్థన చేయించుకున్నాడు. నేను ఈ రాష్ట్రాన్ని, చెప్పండి, ఈ రాష్ట్రానికి అధ్యక్షుణ్ణి, బుద్ధి ఉందా నీకు నా మీద చెయ్యి ఎలా పెట్టావు అని అంటే దానికి అర్థం ఉందా? దేశానికి మంత్రివైనా, ముఖ్యమంత్రివైనా, ప్రధానమంత్రివైనా, ఈ రాష్ట్రానికి గవర్నర్ అయినా, ఎవరైనా రాష్ట్రపతివైనా సరే ఒక సేవకుని కంటే చిన్నవాడివే. ఒక దేవుని సేవకుని ఎదుట నువ్వు విశ్వాసివే. అలాంటి సేవకుణ్ణి, ప్రవర్తన వరం కలిగినటువంటి ఒక సేవకుడు బిలాము విషయంలో చిన్న బహుమతిని ప్రేమించి వెళ్ళటంలో రాజు ఏమంటున్నాడు తెలుసా? ఏంటి ఇలా చేసావు, అసలు నువ్వు సేవకుడివేనా అని అంటాడో లేదా? అనిపించుకోవాల్సిన అవసరం నీకు వచ్చిందా? ఎందుకండి ఇంత మాట నీకు అవసరమని నేను చెప్తున్నాను. ఉన్నదే గుట్టుగా తిని, దేవుడిచ్చిన వరాలను కాపాడుకొని, దేవుడిచ్చిన సంపదను కాపాడుకొని, దేవుడిచ్చిన వంటి ఆ పరిశుద్ధతను కాపాడుకొని జాగ్రత్త కలిగి ప్రభు సన్నిధిలో ఉంటే అంతకంటే ఏం కావాలండి? ప్రైజ్ ది లార్డ్. 3 పూటలు అన్నం పెడుతున్నాడు, చక్కటి బట్టలు ఇచ్చాడు, ఆరాధన చేసుకునే దానికి మందిరం ఇచ్చాడు, చేతి నిండా డబ్బు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు. సరిపోదా? ఈ పనికి మాలిన ఎందుకు ఇంకా సారాయి బాటలో? అందుకని దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా తెలియజేశాడు. అందుకని 5వ వాక్యం మాట చెప్పాడు, అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననోళ్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదకరంగా నేను మారుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. నిమిత్తము నేను ఆ శాపాన్ని ఏం చేస్తానండి? ఆశీర్వాదకరంగా మారుస్తాను. దేవుని పిల్లలు భయపడాల్సిన అవసరం లేదు, కలవరాలు పడాల్సిన అవసరం లేదు. మీరు ప్రార్థన పరులైతే నాకెవరైనా చేశారేమో, నాకేమైనా మంత్రాలు చదివారేమో, ఏంటంటే నిమ్మకాయలు ఏమైనా దిష్టి తీశారేమో, గుడ్లు ఏమైనా దిష్టి తీసి పడేశారేమో, నేను దొక్కేసాను, ఇంకా నా పరిస్థితి ఏంటి, అయ్యో పాప, ఇంకా చెప్పేదే కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు ప్రైజ్ ది లార్డ్. వాగ్దానం చేసిన దేవుడు నన్ను బాగు చేసాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా రోగాన్ని ఎవరు బాగు చేయలేకపోయారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరు కూడా బాగు చేయలేకపోయారు. దేవుడు ఒక్కడే నన్ను బాగు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆ ప్రభు కొరకే నేను సాక్షిగా బ్రతకాలనే ఆలోచనతోనే ఇదిగో ఈ 30 సంవత్సరాలు ఈ రీతిగా ప్రభు సన్నిధిలో నిలబడ్డాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక సేవకుడే దేవుడు తిరస్కరించి శాపకరమైన మాటల్ని ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు మనం ఎంత అండి చెప్పండి, ఒకసారి ఆలోచించుకో. ఒక సేవకుని నోట నుండి శాపకరమైన వంటి శపించడానికి వెళ్ళిన వంటి వ్యక్తియే ఆ వ్యక్తి నోట నుండి ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడిచ్చాడంటే నువ్వెంత ఒకసారి ఆలోచించు. ఆడు చస్తాడు, ఈడు చావాలా, ఆడు చావాలని మాట్లాడుతుంటే వాడు చావడు, నువ్వు చస్తావు ముందు. ఏంటండి వాడెప్పుడు చావడు. మరొక మాట, ఆదికాండం 40వ అధ్యాయము 14వ వాక్యం చదవాలి. కాబట్టి మీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించము. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే
ఇక్కడ చెప్తున్న మాట ఎవరంటున్నారు? యోసేపు ఇద్దరు వ్యక్తులతో ఈ మాట చెప్తున్నాడు. ఎక్కడ? చెరసాలలో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు ఆయనతో పాటు ఇద్దరిని జైల్లో వేసారు. ఇద్దరు వ్యక్తులు అక్కడ, ఒకడు పానదాయకుడు, ఇంకొకడేమో భక్ష్యకారుల అధిపతి. వీళ్ళిద్దరిని కూడా వేశారు. వాళ్ళు ఏదో ప్రాబ్లం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకడిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేసారు. ఎరగబాదారు, పోలీస్ స్టేషన్లో వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళాను. నేను ఎందుకు వెళ్ళాను వాడికి తెలీదు. వాడి కోసం నేను వెళ్ళిన తర్వాత వాడు నన్ను చూశాను. అన్న ఏంటి మీరు ఇక్కడ అన్నాడు. వాడిని ఎరగబాదారు, తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేసారు. వాడిని ఇడిపిద్దామని నేను పోతే వాడు నన్నేమంటాడు తెలుసా? నువ్వు ఎందుకు వచ్చావు వీడికి అంటాడు. ఎందుకు వచ్చావు అన్నాడు. అందుకని నేను అన్నాను, తాగి ఒకని గోబ బగలు కొట్టాను రా, అందుకని నన్ను తెచ్చారులే పోలీసు వాళ్ళు అన్న. వాడు నోరు మూసుకొని కూర్చున్నాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులతో మాట్లాడి ఏదో కాస్త కోస్త వాళ్ళు అడిగితే అది కట్టేసి వాడిని బయటికి తీసుకొచ్చాం. అసలు నువ్వు వస్తావని నాకు తెలీదు, నువ్వు నీ కేసులు ఏమైనా ఉన్నాయేమో వచ్చావు అనుకున్నాను, నా కోసం వస్తావని అనుకోలేదు అన్నాడు. ఇట్టంటి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ యేసేపు వారితో చెప్తున్నాడు, మీకు మేలు కలిగినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకము చేసుకోండి. మేలు కలిగినప్పుడు తప్పనిసరిగా నువ్వు ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. అయితే వీళ్ళిద్దరు ఏం చేశారంటే, యేసేపు చెప్పినట్టుగా వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళారు, విడుదలయ్యారు. ఒకడిని ఏం చేశారంట, ఉరిదీశారు. ఒకడు మాత్రం రాజుగారి దగ్గర ద్రాక్ష రసపు యొక్క గిన్నెను పాత్ర అందించేవాడిగా రాజుగారు మరలా తన అధికారాన్ని తనకిచ్చాడు, తన పదవిని తనకిచ్చాడు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, చెప్పండి ఎవరిని మర్చిపోయారండి? చెప్పండి ఎవరు మర్చిపోయారు? చెప్పండి ఎవరు మర్చిపోయారు? ఈ మధ్య నేను మన విశ్వాస ఇంటికి వెళితే, అంటే సంక్రాంతి పండుగ టైంలో లేను కదా నేను, 14, 15 నాకు కారంపూడిలో 2 రోజులు సవాస కొడుకులు అక్కడ ఉండిపోయాను. అయిపోయిన తర్వాత వచ్చా, ఒక ఇంటికి వెళ్ళా. చూస్తే ఎంత పెద్దగా ఉంది. వాకిల దగ్గర 3 పేడ ముద్దలు, చెప్పండి అందులో పూలు, 3 ముద్దలు, 3 పువ్వులు, ఓ పెద్ద ముగ్గు. నాకు అనిపించింది మా బాబాయ్ కూర్చోబెట్టింది అట్టటి ముగ్గులోనే. ప్రైజ్ ది లార్డ్. అట్టటి ముగ్గులోనే కూర్చోబెట్టాడు నన్ను. ప్రైజ్ ది లార్డ్. నాకు అనిపించింది వీళ్ళని కూర్చోబెడితే బాగుండేమో. ఆ ముగ్గులో కూర్చోబెట్టి ఆ 3 ముద్దలు ముందు పెట్టాలా. ఏంటమ్మా అంటే గొబ్బెమ్మలు అంట. ప్రభు నమ్ముకున్నాడికి ఏం గొబ్బెమ్మలు అండి? అసలు దేవుని పిల్లలు చేయొచ్చా? బిలాము చేసింది అదే. ప్రైజ్ ది లార్డ్. ఉన్నది కాపాడుకోరా బాబు అంటే లేని దాని కొరకు పాకలాడుతుంటారు కొంతమంది. ఉన్నది కాపాడుకోమంటే లేని దాని కొరకు పాకులాడి ఉన్నది పోయా. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో చెప్పబడినటువంటి మాటను బట్టి వీళ్ళు ఏం చేశారంటే యేసేపును మరిచిపోయారు. కనుక ప్రేమేందని బిడ్డలారా, మీకు మేలు చేసిన వంటి వ్యక్తులను ఎప్పటికి కూడా నువ్వు మరచిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. మొదటి మాట ఏం చెప్పాను? దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? దీర్ఘాయువంతులుగా చేస్తాడు. రెండో విషయం ఏంటి? నీ నోట శాపకరమైన మాటలు వచ్చినా ఇతరులకు అది ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. నీ శత్రువులు నిన్ను శపించినా, దూషించినా, వ్యతిరేకించినా, విరోధంగా ఉన్నా మీరు ప్రార్థనా పరులు, నామకార్థ క్రైస్తవులు కాకుండా నిజమైన క్రైస్తవులై ఉంటే వారి నోట నుండి వచ్చి శాపకరమైన మాటలన్నీ నీకు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. హల్లెలూయా. మూడో మాట ఏంటంటే, నీకు క్షేమం కలిగినప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని సేవకుని నీవు జ్ఞాపకము చేసుకోవాలి. మేలు కలిగినప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. 30 మంది మనుషులు కూడా యేసన్న గారు అడిగేవాడు. ఎవరైనా ఓ 10 మంది ఉన్న విశ్వాసులు అప్పట్లో యేసన్న గారి దగ్గరికి వచ్చి, అన్న మాకు పాస్టర్ కావాలంటే ఎంతమంది వస్తారు? 30 మంది.
20 మంది వస్తారు. మరి పాస్టర్ని పోషించాలి కదంటే, అన్న మేము చూసుకుంటామన్నా, మేము పోషిస్తాం, వాళ్ళని మేము చూసుకుంటాం. మా ఇంట్లో 10 మంది, ఒక్క పాస్టర్ని పోషించుకోలేమా మేము అని ఆ రోజుల్లో యేసన్న గారిని బతిమాలు కొని సేవకుని తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఈరోజు అయ్యా మాకు పాస్టర్లు వద్దులేండి, మేమే చేసుకుంటాం. ఏం చేసుకుంటావు? దోశ చపాతీ. ఈ రోజులు అట్లా ఉన్నారు విశ్వాసులు. కారణం ఏంటి? స్వార్థం, భక్తి పోయింది, ప్రార్థన జీవితం పోయింది, ఆశీర్వదించబడటం అనేది ఆలోచన లేదు. ఏం దొరుకుతుంది ఆ దేవాలయం దగ్గర కూర్చోలే కుంటోడు, ఆ కుంటోడులాగా ఏం దొరుకుతుంది, నాకేం దొరుకుతుంది ఏంటనే. పాపం వాళ్ళు ఏం చేశారు? మా దగ్గర ఎండి బంగారాలు ఏమి లేవు, యేసు నామములో నువ్వు లేమన్నారు, లేపేసారు. ఇంకేం చేస్తాడు? కాళ్ళు బాగా అయిపోయాయి. ఇప్పుడు నేను కుంటోడినట్టు ఎలా కుదురుతుంది చెప్పండి? ఇప్పుడు దాకా కుంటోడివి, యేసయ్య నామంలో నువ్వు బాగుపడ్డావు. బాగుపడిన తర్వాత నేను మళ్ళీ కుంటోడిని బాబు అడుక్కుంటాను, కూర్చున్నాను, ఎవరిని పెడతారా? ఏమైనా బుద్ధి ఉందా నీకు? కాళ్ళు చేతులు బాగున్నాయి కదా, పోయి పని చేసుకోవచ్చు అంటారా లేదా? ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. అందుకని యోసేపును వీళ్ళు ఏం చేశారంట చెప్పండి? ఏం చేశారంట? మర్చిపోయారు. కృతజ్ఞత లేని వంటి వాళ్ళు అంటారు, మర్చిపోయారు. ఆ తర్వాత రాజుగారి కల వస్తే ఆ కలభావం చెప్పటానికి అందరిని పిలిచారు. ఎంతమంది ఉన్నారో పండితులు అందరూ వచ్చారు, ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. అందులో యోసేపు రాలేదు, అందరూ అయిపోయారు. ఆయన చెప్పిన కళకు భావం ఎవరు చెప్పలేకపోయారు. అప్పుడు గుర్తు చేసుకున్నాడు. ఎవరో పానదాయకుడు అప్పుడు గుర్తు చేసుకొని చెరసాల్లో యోసేపు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వెంటనే యోసేపును ఆజ్ఞాపించారు, బయటికి తీసుకొచ్చారు, స్నానం చేయించారు, వస్త్రాలు ధరింపచేశారు, రాజుగారి ముందు ప్రవేశింపబెట్టారు. రాజుగారి కళకు భావం చెప్పాడు. రాజుగారి జీవితంలో పట్టలేని ఆనందాన్ని పొందాడు. ప్రైజ్ ద లార్డ్. వెంటనే యోసేపును ఎక్కడ కూర్చోబెట్టాడు రాజు చెప్పండి? చెరసాల్లో ఉన్నవాడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. మనుషులు మరిచిపోయినా దేవుడు చెప్పండి, దేవుడు ఎప్పటికీ మర్చిపోడు. దేవుడు మర్చిపోకుండా ఉండాలంటే నువ్వు ప్రార్థన పరుడై ఉండాలి, పట్టుదల కలిగిన వాడై ఉండాలి, రోషము కలిగిన వాడై ఉండాలి. ప్రార్థనలో పట్టుదల కలిగి రోషంగా ప్రార్థన పరుడై ఉండే వ్యక్తిగా ఉండాలి. ఆదివారం వచ్చాను వెళ్ళిపోయానంటే కుదరదు. ఏంటంటే ఏదో భజన చేసాం, ఏదో భక్తి చేసాం, అయిపోయింది అనుకుంటే కుదరదు. నేను ఒక చోటికి వెళ్ళాను, అందరూ పాటలు పాడుతుంటే చప్పట్లు కొడుతున్నారు. కొట్టండి ఒకసారి అందరు కలిసి, ప్రైజ్ ద లార్డ్. పాట పాడుతుంటే చప్పట్లు కొడుతున్నారు అందరూ. చప్పట్లు కొడుతుంటే ఒక ఆయన చెవులు పెట్టి ఇట్టిట్టు అంటున్నాడు, చెవులో ఏలు పెట్టి. చెప్పండి మీరు కూడా అనండి, ఇట్టిట్టు అంటున్నాడు. ఏమైందబ్బా ఇడికి అనుకుంటున్నాను నేను. నన్ను ఎక్కిరిస్తున్నాడా, లేకపోతే నా పాట నచ్చలేదా, లేకపోతే ఏమైంది అని చెప్పి ఆలోచన చేసుకుంటూ ఉన్నాను. సరే అని మైక్ తీసుకొని మాట్లాడుకుంటూ వెళ్తే కింద చిన్నపిల్లడు బండుకొని ఉంటే వాణి ఆడుస్తున్నాడు వీడు. ప్రైజ్ ద లార్డ్. అందరూ పాటలు పాడి చప్పట్లు కొడుతూ ఆనందిస్తున్న ఆ సమయంలో ఈయనేమో ముందు చిన్నపిల్లోని పెట్టుకొని చెప్పండి ఓహో అంటున్నాడు. ఏమో కన్న తల్లి లేదా, ఆమెకి ఇవ్వచ్చుగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏంటంటే దేవుడు కొడుకునిచ్చాడు, కూతురునిచ్చాడండి, నువ్వే ఎత్తుకోవాలా. తల్లి ఉంది కదా, ఏడిసినప్పుడు పాలిస్తుంది కదా, నువ్వేమిస్తావు? వాడు ఏడిస్తే చెవులో ఏలు పెట్టుకొని ఎట్టంటుంటాడు వీడు. ప్రైజ్ ద లార్డ్. అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే గట్టిగా చెప్పండి హల్లెలూయా, దేవుని స్తోత్రం. అందుకని వీళ్ళందరూ ఏం చేశారంటే యోసేపును మర్చిపోయారు, కానీ దేవుడు మాత్రము మర్చిపోలేదు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి ఇప్పుడు మొదటి మాట ఏంటి? మొదటి వాక్యం ఏంటి? నేను మీకు క్షేమమును కలుగు చేస్తాను. ప్రైజ్ ద లార్డ్. ఏ క్షేమము? దేవుడు చక్కగా చెప్పాడు, నేను ఆ దేశంలో మిమ్మల్ని దీర్ఘాయుష్మంతులుగా చేస్తాను. దీర్ఘాయుష్మంతులుగా మీరు మార్చబడాలంటే వారిని, మీ శత్రువులను మీరు చెప్పండి ప్రేమించకూడదు. వారి మేలుల గురించి కానీ,
కీడు విషయంలో కానీ ఏది కూడా విచారించడానికి వీల్లేదని దేవుడు చెప్తే బిలాము ఏం చేశాడు? తెలుసుకొని మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించడానికి వెళ్ళాడు. దేవుడు కాస్త ఏం చేశాడంట? ఆశీర్వాదాన్ని కాస్త చెప్పండి ఏం చేశాడు? శాపాన్ని కాస్త ఆశీర్వాదకరంగా మార్చాడు. అందుకని నేనంటాను, మిమ్మల్ని ఎవరైనా దూషించినా, నిందించినా, అవమానించినా మీరు వారి కొరకు ప్రార్థన మాత్రమే చేయాలి. వారి నోటు నుండి వచ్చే శాపకరమైన మాటలు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అవి ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఈరోజు సేవకుడుగా నేను ఎంతోమంది నిందలు మోపుతుంటారు, అవమానిస్తుంటారు, అవహేళనగా మాట్లాడుతుంటారు. ఇక్కడి నుంచి మొదలుకొని, ఇక్కడ కూర్చున్న వాళ్ళు మొదలుకొని ఇదిగో ఇక్కడ దాకా అవహేళనగా, నిందిస్తూ, అవమానంగా, నీచంగా మాట్లాడుతుంటారు. ఎన్ని మాట్లాడినా మేము మౌనంగా ఎందుకుంటాం తెలుసా? ఎందుకుంటాం? న్యాయం తీర్చేవాడు ఒకడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మౌనంగా ఉన్నవాడు చేతగాని వాడు కాదు. మౌనంగా ఉంటున్నాడంటే వాడు చేతగాని వాడు కాదు. వాడికి కూడా రోషం ఉంటుంది, పౌరుషం ఉంటుంది, కోపం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నా బిలాములాగా చివరికి ఫైటింగ్ కొట్టాల్సి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని న్యాయం తీర్చేవాడు దేవుడు ఉన్నాడు. ఆయన తీరుస్తాడు. కాబట్టి ఆ న్యాయం కొరకు మనం ఎదురు చూస్తూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని యేసయ్యే చెప్పాడు, మోయగలిగినటువంటి భారాన్ని మాత్రమే నీ మీద మోపుచున్నాను, బరువు ఎక్కువ నేను నీ మీద, నువ్వు ఎంతవరకు మోస్తావో అంతవరకే నీ మీద భారాన్ని పెడతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏరుపరుచుకున్నవాడు మోయగలిగిన భారాన్ని, ఆ శక్తిని కూడా దేవుడే మనకిస్తాడు. మనల్ని వేరుపరుచుకున్నవాడు ఆ భారాన్ని మోసే శక్తిని కూడా మనకు దేవుడు, తట్టుకునేవంటి ఆ శక్తిని కూడా దేవుడు మనకిస్తాడు. అది భరించేవంటి ఆ శక్తిని కూడా దేవుడు మనకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దాన్ని మనం కాపాడుకోవాలి. ఎవరో ప్రేమించారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం గిఫ్ట్ పొందుకుందాం అని పోతే బిలాములాగా అయిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. అందుకని తర్వాత మూడో మాట ఏం చెప్పాను? నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. మేలు కలిగినప్పుడు నువ్వేం చేయాలంట? ఎదుటి వ్యక్తిని జ్ఞాపకము చేసుకో. నీ కొరకు ప్రార్థన చేసిన వ్యక్తులను జ్ఞాపకము చేసుకోవాలి. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలు, రాయబడిన ప్రతి మాటలను మనం జాగ్రత్తగా గమనించాలి. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నేను మీకు క్షేమమును కలుగ చేసేదను, ఆ దేశములో మీకు దీర్ఘాయువంతులుగా చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా మనతో మాట్లాడాడు. ఏ శత్రు భయము లేదు, ఏ ఖడ్గము రాదు. మీరు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు ఎవరి భయము మీకు ఉండదు. ఆకాశముందును భూమి యందును నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండకూడదని యేసయ్య తెలియచేస్తున్నాడు. దీర్ఘాయుమంతుడిగా మార్చబడాలంటే దేవుని వాక్యానికి విధేయుడై ఉండాలి. అందుకని ప్రేమేందని బిడ్డలారా, మేలైన దానిని విచారించువాడిగా నువ్వు ఉండకూడదు. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పామును ఎంత పాలు పోసినా అది విషమే చిమ్ముతుంది. శత్రువును మనం ప్రేమించి ఎంత చారదీసినా విషమే చిమ్ముతాడే, కానీ ఎంత మాత్రం వారిలో ప్రేమ ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని ఆ దేశ నివాసులతోనూ, ఆ దేశ ప్రజలతోనూ ఎటువంటి విచారణ చేయకూడదు. అందుకని బిలాముతో దేవుడు అంటున్నాడు, బిలాము ఎక్కడికి వెళుతున్నావు, ఏం చేయబోతున్నావు అని చెప్పినప్పుడు దేవుని ఎదుట ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. అందుకని గాడిద ద్వారా బిలామును బుద్ధి చెప్పాడు. గాడిద ద్వారా బిలాముకు బుద్ధి చెప్పాడు. తిరిగి వెళ్ళాలని అనుకున్న సమయంలో దేవుడు అంటాడు, వెళ్ళటానికి వీల్లేదు. నువ్వెక్కడికి వెళ్ళాలనుకున్నా అక్కడికి వెళ్ళు. నువ్వు చెప్పే ప్రతి మాట, నీ నోట నుండి వచ్చే ప్రతి మాటను నేను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాను. నా ప్రజల విషయంలో నీవు నిర్లక్ష్యాన్ని వహించావు కనుక నీవు వారిని వెళ్ళి ఆశీర్వదించమని చెప్పాడు. బిలాము వెళ్ళాడు.
శాపమును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. మనము ప్రార్థన పరులమైతే, పట్టుదల కలిగిన వారమైతే, దైవ భయము కలిగిన వారమైతే, నీతి నిజాయితీని అనుసరించుచున్న వారమైతే, దేవుని ఆజ్ఞను పాటించుచున్న వారమైతే, నీ శత్రువు ఎవ్వడు ఏమీ చెయ్యజాలలేడు. ఏ మంత్రాలు తంత్రాలు నిన్ను ఏమీ చెయ్యజాలవో. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన పక్షమున ఉన్నాడు కాబట్టి. బిలాము నోటి నుండి వచ్చిన శాపములనే ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు నీ శత్రువుల నోటి నుండి వచ్చు ప్రతి మాట నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. అందుకని మరొక మాట యేసేపు అంటున్నాడు, మీకు మేలు కలిగినప్పుడు, నీకు క్షేమము కలిగినప్పుడు, నా ద్వారా మీకు ప్రయోజనం కలిగినప్పుడు, నేను చెప్పిన మాటల ద్వారా, నేను చెప్పిన సువార్త ద్వారా మీకు ప్రయోజనం కలిగినట్లయితే, దేవుని వాక్యాన్ని విన్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒక సేవకునిగా నేను చెప్తున్నాను, 5 సంవత్సరాలుగా నేను ఇక్కడ సువార్తను ప్రకటిస్తున్నాను. ఈ 5 సంవత్సరాల్లో నేను నీకు బోధించిన మాటల ద్వారా నీకు ప్రయోజనం కలిగినట్లయితే, నీవు మేలు పొందిన వాడవైతే, సేవకునిగా నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకునే వ్యక్తిగా మారాలి. జ్ఞాపకము చేసుకుంటున్నావా? విషయాన్ని చిమ్ముతూ ఉన్నావా? ఏ స్థితిలో నువ్వు ఉన్నా ఒక్కసారి ఆలోచించు. నువ్వు కోరుకున్నంత మాత్రాన బిలాము శపించాలని వెళ్ళాడు, కానీ తన ప్రజలు ఎలాంటి వాళ్ళు ఆయనకు తెలుసు. నీ శత్రువులు నిన్ను దూషించిన నువ్వు ఎలాంటి వాడివో దేవునికి తెలుసు. అందుకని దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. అందుకని నిన్ను ఆశీర్వదించాలంటే, శాపము ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే, ఆకాశమందైనను భూమి మీదైనను యేసయ్య ఒక్కడే నీకు దేవుడు. యేసయ్య ఒక్కడే నీకు దేవుడుగా ఉండాలి. యేసుక్రీస్తు ఒక్కడే నీకు దేవుడు. ఆయన సజీవుడు, నజరేయుడైన యేసు, సుచరిత్ర కలిగిన దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు. కొట్టు గట్టిగా 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 చప్పటి కొడుతూ ప్రభువును మహింపరచాలి. పేరు ప్రకాంతి నొందినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు, సుచరిత్ర కలిగిన వాడు, సజీవుడైన వాడు, నిన్ను నన్ను మార్చగలిగిన వాడు, శత్రువులను సైతము నీ పాదముల కింద ఉంచగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ముందు ఏ రాజు, ఏ రాజ్యాలు తల్లకిందులవ్వాల్సిందే, తల వంచాల్సిందే, ఆయన ఎదుట నమస్కరించాల్సిందే. ఈ భూమి మీద ఎవడు ఆయన కంటే గొప్పవాడు లేడు. ఆయన సేవకుని కంటే ఎవడు గొప్పవాడు కాడు. ఒక్కసారి ఆలోచించు. దేవుడు అంటున్నాడు, నేను మీకు క్షేమమును కలుగు చేస్తాను. ఆ దేశములో నేను మీకు క్షేమమును కలుగు చేస్తాను. నా దేవుడు నిన్ను క్షేమం కలుగు చేయాలని, ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవాలని, ఆ దేశంలో నువ్వు ఉండాలని, ఆయన నిన్ను చూసి సంతోషపడాలని కోరుకుంటున్న సమయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. నిన్ను నీవు తగ్గించుకొని ఆయన వైపు చేతులు చాపు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఓ జీసస్, థ్యాంక్ యూ. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుండి నడిపించినందుకు 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు కరెంటు, సౌండ్ సిస్టమ్, వాయిద్యాలు వాయించే వారి విషయంలో, పాటలు పాడేవారి విషయంలో వాక్యం చెప్పిన నన్ను దేవుడు బలపరిచి నడిపించినందుకై స్తోత్రం చెల్లిద్దాం. తండ్రిని దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కుమారుడైన యేసుకి స్తోత్రం చెల్లిద్దాం. మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన రాజ్యానికి రాకడకు సిద్ధపరిచిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ నామం బట్టి స్తోత్రాలయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు. శివాధిపతి నీకు స్తోత్రాలయ్యా. ఈ పునరుద్ధాన దిన ఆరాధన ప్రారంభము నుండి ముగింపు వరకు మా మధ్యలో ఉండి ఆశీర్వాదకరంగాను మహిమకరంగా మార్చినందుకే నీకు స్తోత్రాలు తండ్రి. గడిచిన వారమంతా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి
కృపాక్షేమమును అనుగ్రహించి నడిపించినందుకై నీకు స్తోత్రాలు యేసయ్యా. పాటల ద్వారా ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారయ్యా. సేవకులని సన్నిధిలో నిలవబెట్టి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. శివాధిపతి నీకు స్తోత్రాలు, సత్యస్వరూపి నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నాయనా, నీతిమంతుల ప్రార్థనను నువ్వు ఆలకించే దేవుడవు, దృష్టుణ్ణి ఏమాత్రమును నేను క్షమించను అని నువ్వు సెలవిచ్చిన దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు. ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేశారు నీ సన్నిధిలో ప్రభువా. నైనా నీకు స్తోత్రాలు. నువ్వు చేసిన వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చబడాలి. అప్పటి వరకు కూడా పోరాడి నైనా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు తండ్రి నీకు స్తోత్రాలు. బిలాము వారిని శపించడానికి వెళ్ళినప్పటికీ ఇశ్రాయేలు ప్రజల పక్షంలో మీరుండి శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చి వారికి జయ జీవితాన్ని మీరు అనుగ్రహించినట్లుగా ఈరోజు మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు. నైనా నీకు వందనాలయ్యా. యేసేపు జీవితంలో మీరు ఆశ్చర్య అద్భుత కార్యాన్ని చేశారు. తను ప్రభు సరసాల్లో ఉండి కూడా, శ్రమలో ఉండి కూడా, బానిసత్వములో ఉంటూ కూడా నా పితరుల దేవుడే దేవుడని నీ యందు విశ్వాసము నమ్మకము కలిగి జీవించినప్పుడు శత్రువులు ఎదుట తనను మీరు ఘనపరిచి బలపరిచి గొప్ప అధికారాన్ని మీరు అనుగ్రహించినట్లు ఈ దిన లేఖనాల ద్వారా మాతో మీరు మాట్లాడారు. శివాధిపతి నీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్కు ప్రతి హృదయమందు నాటబడినట్లు సహాయం చేయండి. నీ రాజ్యము కొరకు నీవు మాకు అనుగ్రహించిన వాగ్దానము కొరకు మేము నిరీక్షణ గలవారై ఎదురు చూడటానికి సహాయం చేయండి. శత్రువుల నోట ఆశీర్వాదము కలగాలి అంటే ఇదిగో నీ రక్త ప్రోక్షణ మాకు కావాలయ్యా, నీకు స్తోత్రాలు. శత్రువు చూసిన వెంటనే మేము రక్షింపబడిన వారమని, నిజమైన దేవుని బిడ్డలమని వాళ్ళు గ్రహించేటట్లు అలాంటి పరిశుద్ధమైన జీవితము మా అందరికీ కావాలి. మీరే కృప చూపించి సహాయమును చేసి ఈ దినాన్ని సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబానికి నీ రక్త ప్రోక్షణ దయచేయమని వేడుకుంటున్నాం. ఇంకా అనేక మంది నీవు అనుగ్రహించే రక్షణకు, నీ కృపకు దూరమైన వారిని నీ సన్నిధిలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రాలయ్యా. ఇదిగో ఇప్పటి వరకు మాతో కూడా ఉండి ఈ ఆరాధన అంత ఆశీర్వాదకరంగా నడిపించినందుకు స్తోత్రాలు. సావుకుని మీరు వాడుకున్నందుకై నీకు స్తోత్రాలయ్యా. ఇంకనో ఆరోగ్యమును కృపను అనుగ్రహించి లేఖనమందు రాయబడిన ఇంకా సత్యాలు మర్మాలు తెలియపరచడానికి కావలసిన కృపను, అభిషేకమును, జ్ఞానమును మీరు అనుగ్రహించి సహాయము చేసి నడిపించమని వేడుకుంటున్న దేవానికి స్తోత్రాలు. ఈ సంఘవెలలు సరిహద్దుల విషయాలు పరచు, ప్రతి కుటుంబం చుట్టూ కాపుదల ఉంచు. తిరిగి వెళ్ళుచుంటుండగా మార్గాల్లో మీరు తోడుండి నడిపించి సహాయమును చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మీ దీవెన ఆశీర్వాదం మా అందరిపై నుంచి నడిపించమని రజుడని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం కూడొచ్చిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంత వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు గట్టిగా చప్పటి కొడితే ప్రభువుని మహిమపరచుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం.